హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల మే నెల జీతాలు, పెన్షన్లు తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. ఇప్పుడు కొత్తగా పెన్షనర్స్కి కూడా పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి 28వ తేదీ నుంచి. సో మరి ఆ వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎవరెవరికి 1వ తేదీన జీతాలు జమ అవ్వచ్చు, ఎవరెవరికి ఇంకా అసలు ఈ నెల ఆలస్యం అవుతుంది అంటారు. సో ఆ వివరాలు కూడా తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్ పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే అండి. ఫర్ సపోజ్గా మన మిత్రులు సీతమ్మధార ఎస్టీఓ పరిధిలో నుంచి అక్కడ కూడా పెన్షనర్స్ పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నట్టుగా మనకైతే తెలియజేశారు. అలాగే రాజమండ్రి ఎస్టీఓ, కొవ్వూరు ఎస్టీఓ పరిధిలో కూడా పెన్షనర్స్ సంబంధించిన పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్న నేపథ్యం. సో కాబట్టి ఇక ఈ బిల్లులు చాలా వరకు కూడా ఉద్యోగులకు సంబంధించిన జీతాల బిల్లులు వచ్చేసి చాలా వరకు కూడా పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేది చూపిస్తుంది. అంటే మనకు గ్రీన్ ఛానల్ దశలో అయితే ఉన్నట్టుగా సమాచారం అండి. సో ఇక పెన్షనర్స్ పే స్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు. సో సింపుల్ అండి. పెన్షన్ సంబంధించిన నిధి పోర్టల్ అనేది ఉంది. nithi.apcfss.in అనే వెబ్సైట్లో మీరు మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వడం ద్వారా అక్కడ మీరు ఎంప్లాయీ డీటెయిల్స్లో పే స్లిప్స్ అనేది ఉంటుందండి. సో మీరు అక్కడ పే స్లిప్స్ అనేది డైరెక్ట్గా పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ డైరెక్ట్గా అక్కడ మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెన్షనర్స్ గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకుందామండి. పెన్షనర్స్ అందరికీ సంబంధించి తాజా వార్త అనుకోవచ్చు. సో ఈ నెల నుంచి పెన్షనర్ల బిల్లులలో అయితే మే నెల నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటారో వారందరికీ కూడా అడ్వాన్స్ ట్యాక్స్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుందండి. ఒకసారి మీరు మీ పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోగలరు. ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి ఈ విధంగా డిడక్ట్ అవ్వడం లేదు. కొంతమందికి ట్యాక్స్ పేయర్ కాకపోయినా కూడా డిడక్ట్ అవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు మీ పే స్లిప్స్లో అయితే ఈ అడ్వాన్స్ ఏమేమి డిడక్షన్స్ ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకోగలరు. అలాగే ఇక ఏవైతే పెన్షనర్స్ సంబంధించిన బిల్లులు అప్రూవ్ అయ్యాయో ఎస్టీఓ గారి చేత, సో అవన్నీ కూడా 1వ తేదీన, అంటే ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నవన్నీ కూడా 1-2 తేదీలలో జమ అయ్యేదానికి అవకాశం ఉన్న నేపథ్యంలో కానీ ఎక్కువ మొత్తంలో బిల్లు జమ కావనైతే చెప్తూ ఉన్నారండి. ఎందుకంటే 4వ తేదీన రిజల్ట్ అంటే ఎలక్షన్స్ కౌంటింగ్ డే ఉంది కాబట్టి సో ఆ కౌంటింగ్ డే తర్వాత కూడా ఉండవచ్చు. ఒక వారం 10 రోజుల వరకు సాగదీసే అవకాశాలు ఉన్నాయి జీతాలు మరియు పెన్షన్లు జమ కావడానికి అయితే చెప్తూ ఉన్నారు. సో కాబట్టి కొద్దిగా జీతాలు జమ కావనైతే ఏం కాదండి. జీతాలు మరియు పెన్షన్లు తక్కువ స్థాయిలో అయితే తక్కువ మోతాదులో అదే కొద్ది మందికి అయితే జమ అవ్వడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో ఇది అండి ఇప్పటి వరకు ఉన్న ఏపీ ఉద్యోగ పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు తాజా సమాచారం. అలాగే మే నెల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన మిత్రుల ద్వారా నేను మీకు అందిస్తూ ఉంటాను. సో ఎవరైతే జమ అయిందో వారందరూ మనకు కామెంట్ చేసి తెలియజేయగలరండి ఈ వీడియో కింద. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.